ఉంది. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో 11వ సచివాలయంను ఇప్పుడు షిఫ్ట్ చేసి ఇక్కడికి మార్చి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఏ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా ఈ వ్యవస్థలను నిర్వీర్యం కాకుండా ప్రజలకు ఏవైతే ఆమోదయోగ్యంగా ఉంటాయో ఆ సేవలు అందించే సిస్టాలన్నీ కొనసాగించేదానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది. ముఖ్యంగా గత 4 రోజుల ముందు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ వ్యవస్థ మీద వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ఏమని చెప్పాడంటే, ఆ రోజు ఆయన సెక్రటేరియట్ వ్యవస్థను ఏర్పాటు చేసింటే ఈరోజు మా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉందని చెప్పాడు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఎక్కడికైతే ప్రారంభోత్సవానికి వచ్చామో ఆ ప్రారంభోత్సవంలో మేము అడగడం జరిగింది, ఈ సెక్రటేరియట్ వ్యవస్థలో ఒక్కొక్క సెక్రటేరియట్కు ఎన్ని ఉద్యోగాలు ఆ రోజు కల్పించినారో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అదే టీం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మేము సేవలు అందించేదాన్ని